అధ్యాయము 17వ వచనం నుండి చదువు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడైన రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తనున్న పై అంతస్తులో గదిలోకి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనుమని ఈ విధవరాలి కుమారుణ్ణి సంపూర్ణంతగా ఆమె మీదికి కీడు రాజేస్తివా అని యెహోవాకు మొర్రపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాపుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రప్పించమని యెహోవాను ప్రార్థింపగా, ఇక్కడ మనకు సారేపతి అనే ఒక స్త్రీ విధవరాలు, ఆ విధవరాలు యొక్క కుమారుడు మరణించాడు. మరణించగానే ఆ విధవరాలు సారేపతు స్త్రీ ఏలియా దగ్గరికి వచ్చి ఏలియా దగ్గర మొరపెట్టగా, ఆమె ప్రతిమాలు కొనగా, నా కుమారుడు మరణించిందని చెప్పగా, అక్కడ ఏం జరిగిందంటే వెంటనే ఆమె యొక్క పశ్చాత్తాపం వలన అక్కడ ఏలియా ఆ కుమారుడిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి, ఆ గదిలోనికి వెళ్ళి అక్కడ ఆయన అతని మీద అతన్ని చేతులలో చేతి పెట్టి ఆయన అతన్ని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, మనకు ఒక వ్యాధి సంభవించిన, మన ఇంట్లో ఏదన్నా విపత్తు జరిగిన, ఒక ఘోర కార్యము జరిగిన, మన కుటుంబము సరి అయిన అప్పుల బాధల పాలైనా, లేకపోతే సరి అయిన స్థితిలో లేకపోయినా ఏంటంటే ఏమనుకుంటామంటే దేవుడు ఇదేదో చేస్తున్నాడు అనే మాటకు అనుకుంటాం. అక్కడ ఈ స్త్రీ కూడా అదే మాట అంటుంది. తన కుమారుడైతే ఎప్పుడైతే మరణించాడో, మరణించిన క్రమంలోనే ఆమె అంటుంది కదా, ఏమంటుందంటే ఒకసారి చూద్దాము. ఆ విధవరాలు అంటుంది కదా, చూద్దాం ఒకసారి. ఓకే, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై వాని యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అక్కడ ఆమెకి ఏమొచ్చింది? ఏదైనా ఒక అపశృతి మన జీవితాలలో, మన కుటుంబాలలో జరిగినప్పుడు మనకి ఏది గుర్తుకొస్తుందంటే, అయ్యో నేను మన తప్పు చేశానేమో, ఆ తప్పు జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఏదైనా ఘోరమైన సంఘటన జరిగినప్పుడు, మొన్న ఒకరిని నేను ముంచాను, ఒకరిని మోసం చేశాను అనే ఒక తప్పు గుర్తుకొస్తుంది. అదే మాట ఇక్కడ దైవజనుడితోని ఈ యొక్క సారేపతి స్త్రీ అంటున్నట్టుగా మనము చూస్తున్నాము కూడా. కనుక ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంటే 18వ వచనంలో చూడండి. అండ్ she said to Elijah, what have you against me, O man of God? You have come to me to bring my sin to remembrance and to cause the death of my son. అంటే నా పాపములు, ఇక్కడ ఏమంటుందంటే చూడండి, ఇక్కడ మై సిన్ టు రిమెంబరెన్స్, నా పాపములను జ్ఞాపకము చేసుకున్నది ఆమె పాపములను ఏం చేసిందమ్మా? జ్ఞాపకం చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది? తన కుమారుడు ఎప్పుడైతే మరణించాడో అప్పుడే తన పాపములు ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎన్నో మోసాలు చేస్తున్నాము, ఎంతో అబద్ధం ఆడుతున్నాము, ఎన్నో పాపాలు కట్టుకున్న క్రమంలో ఏమైతుందంటే అవి మనకు ఒక్కొక్కసారి జ్ఞాపకము చేస్తాయి, రిమెంబరెన్స్ చేస్తాయి అన్నమాట. అలాగనే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన
తన కుమారుని తాకి అతనికి యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ ఏమైంది? చనిపోయిన వాడు బ్రతికాడండి. ఎవరండి? చనిపోయిన వాడు బ్రతికాడు. సారేపతి యొక్క కుమారుడు యొక్క సారేపతి స్త్రీ యొక్క విధవరాలు కుమారుడు బ్రతికాడు. చదవండి కీర్తనల గ్రంథము 133 అధ్యాయము 4వ వచనాన్ని మీరు లైన్ లో పెట్టుకోవాలి. ఎప్పటికీ దాన్ని చదివే ప్రయత్నం చేయాలి. 4వ వచనము అంటే ఇక్కడ సమాధిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచించుచున్నాడు, విముక్తి చేస్తున్నాడు. చదవండి వాక్యము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ రోజున సారేపతి అయిన విధవరాలు కుమారుని యొక్క ప్రాణము విమోచించడం కాదు గాని ఈ రోజు జీవించుచున్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? విమోచించుచుంటాడు. చూడండి, కనుకనే ఇక్కడ ఆ విమోచించడాన్ని బట్టి ఆ దైవజనుణ్ణి ఎంత చక్కగా సంబోధిస్తుందంటే ఆమె ఏమంటుందంటే, ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ దైవజనుడా, యు హ్యావ్ కమ్ టు మీ టు మై బ్రింగ్ మై సిన్ టు రిమెంబరెన్సీ. అంటే నా పాపములు, ఓ దైవజనుడా నువ్వు రా, వచ్చేసి ఇక్కడ మా కుమారునికి స్వస్థత చెయ్యి అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే 2వ రాజుల గ్రంథములో కూడా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనములో కూడా ఇక్కడ మనకు మరొక స్త్రీ కనబడుతుంది, సునేమియురాలు. ఆ స్త్రీ ఎవరట? సునేమియురాలైన స్త్రీ. ఆ స్త్రీకి కూడా ఆమెకు సంతానం అనేది లేదు. ఆమెకు సంతానం అనేది లేనప్పుడు ఇక్కడ ఎలీషా గారు వచ్చేసి, అమ్మా నీకు పిల్లలు లేరా, నీకు పిల్లలు లేరా అని చెప్పేసి ఆమె చింతకొచ్చి ఆమెకు ప్రార్థన చేయగానే ఆమెకు ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు జన్మించిన తర్వాత ఆ పిల్లవాడు ఒకనొక రోజున పొలంలోనికి వెళ్ళే క్రమంలో అక్కడ వాళ్ళు పొలంలో పనిచేస్తున్నారు, కోత కోసినప్పుడు అక్కడ ఎండ దెబ్బ కొట్టి తన కుమారుడు ఏమంటాడంటే, తలబోయనే తలనొస్తుందమ్మా, తలనొస్తుంది అని అరుస్తాడు. అరిచిన తర్వాత అక్కం చెల్లి ఆయన చనిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత చనిపోతాడమ్మా. చనిపోయిన తర్వాత 32వ వచనం చూడమ్మా, 4వ అధ్యాయం 2వ రాజులు 32వ వచనం. అప్పుడు